ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మనైనా నేనెంత శుద్ధంగా అయ్యాను అని స్వయాన్ని ప్రతిరోజు ప్రశ్నించుకోండి. ఎంతెంత శుద్ధంగా అవుతారో అంత సంతోషం ఉంటుంది, సేవ చేయాలని ఉత్సాహం కలుగుతుంది. ప్రశ్న: వజ్ర సమానంగా శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థం ఏది? జవాబు: దేహి అభిమానులుగా అవ్వండి. శరీరం పట్ల ఏమాత్రం మోహం ఉండరాదు. చింతల నుండి దూరమై ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. ఈ శ్రేష్టమైన పురుషార్థమే వజ్ర సమానంగా చేస్తుంది. ఒకవేళ దేహాభిమానం ఉంది అంటే ఇంకా పరిపక్వం కాలేదని, తండ్రి నుండి దూరంగా ఉన్నారని అర్థం చేసుకోండి. మీరు ఈ శరీరాన్ని కూడా సంభాలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉంటూ కర్మాతీత స్థితిని పొందాలి. పాట: నీ ముఖాన్ని దర్పణంలో చూసుకో ఓ ప్రాణి. ఓం శాంతి. పిల్లలకు తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు. యోగ బలం ద్వారా ఎవరైతే పాపాలను సమాప్తం చేసుకుంటూ ఉంటారో వారికి సంతోషమనే పాదరస మట్టం పైకి ఎక్కి ఉంటుంది. పిల్లలు తమ స్థితిని గురించి తామే తెలుసుకోగలరు. స్థితి బాగున్నప్పుడు సర్వీస్ చేయాలనే ఉత్సాహం చాలా బాగుంటుంది. ఎంతెంత స్వయం శుద్ధమవుతూ ఉంటారో అంత ఇతరులను కూడా శుద్ధంగా లేక యోగిగా తయారు చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే మీరు రాజయోగులు లేక రాజ ఋషులు. హఠయోగ ఋషులు తత్వాన్ని అంటే పరంధామాన్ని భగవంతుడని భావిస్తారు. రాజయోగ ఋషులు భగవంతుణ్ణి తండ్రిగా అంగీకరిస్తారు. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయటం ద్వారా వారి పాపాలు నాశనం అవ్వవు. బ్రహ్మతత్వంతో యోగం జోడించుట ద్వారా ఏ విధమైన శక్తి లభించదు. ఏ ఇతర ధర్మం వారికి యోగం గురించి తెలియదు. అందువలన ఎవరూ సత్యమైన యోగిగా అయ్యి తిరిగి వెళ్ళలేరు. ప్రస్తుతం పిల్లలైన మీ స్థితిని గురించి మీరు స్వయంగా తెలుసుకోగలరు. ఆత్మ ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తుందో అంతగా ఆత్మకు సంతోషం కలుగుతుంది. స్వయాన్ని పరిశీలించుకోవాలి. పిల్లలు కూడా ఒకరి స్థితిని గురించి మరొకరు గ్రహించగలరు. మాకు శారీర భావం లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి. దేహాభిమానం ఉంది అంటే మేమింకా పరిపక్వం అవ్వలేదని, బాబా నుండి చాలా దూరంగా ఉన్నామని భావించండి. పిల్లలు, మీరిప్పుడు వజ్ర సమానంగా అవ్వాలని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. తండ్రి దేహి అభిమానులుగా తయారు చేస్తారు. తండ్రికి దేహాభిమానం ఉండదు, పిల్లలకు దేహాభిమానం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా మీరు దేహి అభిమానులుగా అవుతారు. మేమెంత సమయం స్మృతిలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. ఎంతెంత స్మృతి చేస్తారో అంత సంతోష పాదరసం పైకెక్కుతుంది. అంతేకాకుండా మీరు స్వయాన్ని యోగులుగా చేసుకుంటారు. కర్మాతీత అవస్థను పొందారని ఏ పిల్లల పట్ల భావించరాదు. ఇంకా పరుగు పందెం నడుస్తూ ఉంది. రేస్ పూర్తయినప్పుడే అంతిమ ఫలితం వెలువడుతుంది. అప్పుడు వినాశనం కూడా ప్రారంభమవుతుంది. అప్పటి వరకు రిహార్సల్ నడుస్తూనే ఉంటుంది. కర్మాతీత స్థితిని చేరుకునేంత వరకు మనం ఎవ్వరిని చెడుగా భావించరాదు. అంతిమంలోనే అందరి గురించి తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా కొంత సమయం మిగిలి ఉంది. ఈ దాదా కూడా అంటారు, మధురమైన పిల్లలు, ఇంకా కొంత సమయం మిగిలి ఉంది. ఈ సమయంలో ఒకరు కూడా కర్మాతీత స్థితిని పొందలేదు. రోగాలు మొదలైనవి వచ్చాయి అంటే దాన్ని కర్మభోగమని అంటారు. కర్మభోగాన్ని అనుభవించేటప్పుడు అది ఇతరులకు తెలియదు. అది లోపలే పీడిస్తుంది. ఇప్పుడు ఒక్కరికి కూడా ఏకరస స్థితి తయారవ్వలేదు. ఎంతెంత ప్రయత్నం చేస్తూ ఉంటారో అంత వికల్పాలు, తుఫాన్లు చాలా వస్తాయి. కనుక పిల్లలకెంతో సంతోషం ఉండాలి. విశ్వానికి అధికారులు కావటం ఏమైనా చిన్న విషయమా? మనుషులు షౌకారులుగా ఉండి గొప్ప గొప్ప మేడలు ఉన్నాయి అంటే చాలా సుఖం ఉంటుందని వారెంతో సంతోషంగా ఉంటారు. ప్రస్తుతం మీరు కూడా తండ్రి నుండి లెక్కలేనంత సుఖాన్ని తీసుకుంటున్నారు.
తండ్రి నుండి మనం రాజ్యం పొందుతామని మీకు తెలుసు. ఎంతగా ధనం వలన సంతోషం కలుగుతుందో శాంతిగా ఉండటం వలన అంతటి సంతోషం కలగదు. సన్యాసులు ఇల్లు వ్యవహారాలను త్రుజించి వెళ్ళి అడవుల్లో ఉండేవారు. చేతితో ధనాన్ని ఎప్పుడూ ముట్టుకునేవారు కాదు. కేవలం ఆహారం తీసుకునేవారు. కానీ ప్రస్తుతం వారెంతో ధనవంతులుగా అయ్యారు. అందరికీ ధనం గురించి ఎంతో చింత ఉంది. రాజులకు ప్రజల గురించి చింత ఉంటుంది. అందుకే యుద్ధ సామాగ్రిని ఉంచుకుంటారు. సత్యుగంలో యుద్ధాలు మొదలైనవి విషయాలేవి ఉండవు. ప్రస్తుతం పిల్లలైన మీకు మేము మా రాజ్యంలోకి వెళ్తాము అని సంతోషం కలుగుతుంది. అక్కడ ఏ విషయం గురించి కూడా భయం ఉండదు. ట్యాక్స్ మొదలైన వాటి మాటే లేదు. శారీరక చింత ఇక్కడే ఉంటుంది. చింతల నుండి నిశ్చింతలుగా చేసే స్వామి సద్గురువు అని మహిమ చేస్తారు. చింత నుండి ముక్తులయ్యేందుకు ఎంతో పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. తర్వాత 21 జన్మల వరకు ఏ చింత ఉండదు. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మీరు చాలా స్థిరంగా ఉంటారు. మిమ్మల్ని గురించే రామాయణ కథ తయారైంది. మీరే మహావీరులుగా అవుతారు. రావణుడు మమ్మల్ని కదిలించలేడని ఆత్మ చెప్తుంది. ఆ స్థితిని అంతిమంలో పొందుతారు. ఇప్పుడు ఎవరైనా కదులుతారు. చింత ఉంటుంది. విశ్వంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు సమయం వచ్చేసిందని భావించండి. ఎంతెంత తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తూ ఉంటారో అంత లాభం కలుగుతుంది. పురుషార్థం చేసే సమయం ఇదే. తర్వాత వినాశపు అలచడి ఉంటుంది. ఇప్పుడు శరీరం పట్ల మోహం కూడా ఉంటుంది కదా. స్వయంగా బాబాయే చెప్తున్నారు, శరీరాన్ని కూడా సంభాలన చేసుకోండి. ఇది అంతిమ శరీరం. ఇందులోనే పురుషార్థం చేసి కర్మాతీత అవస్థను పొందాలి. జీవించి ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తారు. పిల్లలు ఆయుష్మాన్ భవ అని తండ్రి అంటారు. ఎంత ఎక్కువ సమయం జీవించి ఉంటారో అంత తండ్రిని స్మృతి చేసి ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ప్రస్తుతం మీకు సంపాదన జరుగుతూ ఉంటుంది. శరీరాన్ని నిరోగిగా ఆరోగ్యంగా ఉంచుకోండి. పొరపాట్లు చేయకండి. ఆహార పానీయాలను సంభాలన చేసుకుంటే నష్టమేమీ జరగదు. ఏకరసంగా ఉండుట వలన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ శరీరం అమూల్యమైనది. ఈ తనువు ద్వారానే పురుషార్థం చేసి దేవీ దేవతలుగా అవుతున్నారు. అంటే బలిహారం అంతా ఈ సమయానిదే. ఎంతెంత తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉంటారో అంత నారాయణీ నశ ఎక్కుతుందని సంతోషంగా ఉండాలి కదా. తండ్రి స్మృతి ద్వారానే మీరు సర్వోన్నత పదవిని పొందుతారు. మీరెంతటి ఖుషి నశాలో ఉంటారో స్వయాన్ని పరిశీలించుకోవాలి. పేదవారికి ఇంకా ఎక్కువ సంతోషం ఉండాలి. ధనవంతులకు ధనం గురించి చింత ఉంటుంది. మీలో కూడా కుమారీలకు ఏ విధమైన చింత లేదు. ఎవరికైనా బంధుమిత్రులు పేదవారుగా ఉంటే సంభాలన చేయవలసి ఉంటుంది. వారిని మేల్కొల్పుతూ ఉండాలి. మేల్కొల్పలేదంటే ఇక ఎక్కడి వరకు సహయోగం ఇస్తూ ఉంటారు. బాబా చెప్తారు కదా, మీరు స్వయంగా సర్వీస్ యోగ్యులుగా ఉండండి, లేక తమ స్త్రీని ఆత్మిక సేవ కొరకు పంపించండి. మీరు బాబాకు సహయోగులు. అందరికీ సహయోగం కావాలి కదా. ఒంటరిగా తండ్రి మాత్రం ఏం చేయగలరు? ఎంతమందికి మంత్రాన్ని ఇస్తారు? నేను మీకు ఇస్తాను, మీరు మళ్ళీ ఇతరులకు ఇవ్వాలి అంటూ కడుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత సహయోగులుగా ఉండండి అని బాబా పిల్లలకు చెప్తూ ఉంటారు. అందరికీ మంత్రాన్ని ఇస్తూ ఉండండి. అందరికీ సందేశం ఇచ్చినట్లు శాస్త్రాల్లో కూడా రాయబడి ఉంది. వారసత్వాన్ని పొందాలి అనుకుంటే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. దేహదారులను స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావించి స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. వారసత్వం లభిస్తుంది. భగవద్గీతను అందరూ వింటారు, వినిపిస్తారు. అందులో సుప్రసిద్ధమైన పదం మన్మనాభవ. తండ్రిని స్మృతి చేస్తే ముక్తిని పొందుతారు. సన్యాసులు కూడా దీనిని ఇష్టపడతారు. మధ్యాచి భవ అనగా జీవన్ముక్తి. పిల్లలు తండ్రికి చెందిన వారిగా అయితే తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ ఆత్మ పతితంగా అయింది. పతితులు తిరిగి వెళ్ళలేరు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. భారతవాసులైన మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలని
పురుషార్థం చేస్తే ఉన్నత పదవి లభిస్తుందని తండ్రి అంటున్నారు. భక్తి జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. మొట్టమొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఇప్పుడు వ్యభిచారి భక్తి చాలా ఉంది. శరీరాలకు కూడా పూజ జరుగుతుంది. ఇది భూత పూజ. దేవతలు పవిత్రమైన వారు, కానీ ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు కనుక పూజ కూడా తమో ప్రధానమవుతూ వచ్చింది. ప్రస్తుతం తండ్రిని స్మృతి చేయాలి. భక్తిలోని ఏ పదాలను వాడరాదు. అయ్యో రామా అనేది కూడా భక్తిలోని పదమే. ఈ విధంగా ఎవరూ పిలవరాదు. ఇందులో ఏ విధమైన ఉచ్చారణ చేయవలసిన అవసరం లేదు. ఓం శాంతి అనే పదం కూడా మాటి మాటికి చెప్పనవసరం లేదు. ఓం శాంతి అనగా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఆత్మ ఎలాగైనా శాంతి స్వరూపమే. ఇందులో మాట్లాడే పనే లేదు. ఇతర ఏ మనుషులకైనా ఓం శాంతి అని చెప్తే వారికేమీ అర్థం కాదు. వారైతే ఓం అనే పదాన్ని ఎంతో గొప్పగా మహిమ చేస్తారు. మీకు దాని అర్థం తెలుసు కనుక ఓం శాంతి అని చెప్పటం కూడా వ్యర్థమే. ఒకరు మరొకరితో శివబాబా స్మృతిలో ఉన్నారా అని ప్రశ్నించవచ్చు. నేను కూడా ఈ బాలికతో నువ్వు ఎవరిని అలంకరిస్తున్నావు అని అడుగుతాను. అప్పుడు శివబాబా రథంను అలంకరిస్తున్నాను అని ఈమె చెప్తుంది. ఇది శివబాబా రథం కదా. వారు గుర్రాన్ని అలంకరిస్తారు. గుర్రంను గురించి ఏమాత్రం అర్థం చేసుకోరు. ధర్మస్థాపన చేసేందుకు వచ్చే వారి ఆత్మ పవిత్రంగా ఉంటుంది. పురాతనమైన పతిత ఆత్మలు ధర్మస్థాపన చేయలేరు. మీరు ధర్మస్థాపన చేయరు. శివబాబా మీ ద్వారా చేస్తున్నారు. మిమ్మల్ని పవిత్రంగా చేస్తారు. వారు భక్తి మార్గంలో అలంకరణలు మొదలైనవి చాలా చేస్తారు. ఇక్కడ అలంకరణను ఇష్టపడరు. తండ్రి చాలా నిరహంకారులు. వారు స్వయంగా ఇలా చెప్తున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా చివర్లో వస్తాను. సత్యుగంలో మొదట శ్రీనారాయణ వస్తారు. శ్రీ లక్ష్మి కంటే ముందు శ్రీనారాయణ వస్తారు. అతను కొంచెం పెద్దగా ఉండాలి కదా, అందుకే కృష్ణుని పేరు ప్రఖ్యాతగాంచి ఉంది. నారాయణుని కంటే కృష్ణుని మహిమను ఎక్కువగా చేస్తారు. కృష్ణునిదే జన్మాష్టమి జరుపుతారు. నారాయణుని పుట్టినరోజు జరపరు. కృష్ణుడే నారాయణునిగా అవుతాడని ఎవరికీ తెలియదు. బాల్యం నాటి పేరే నడుస్తుంది కదా. ఫలానా వారు జన్మించారు అని చెప్పి వారి పుట్టినరోజును ఆచరిస్తారు. అందుకే కృష్ణుణ్ణి పుట్టినరోజునే జరుపుకుంటారు. నారాయణుని గురించి ఎవరికీ తెలియదు. మొట్టమొదట శివ జయంతి, తర్వాత కృష్ణ జయంతి, ఆ తర్వాత రామునిది. శివుని జతలో గీతా జయంతి కూడా జరుగుతుంది. శివబాబా ఇతని అనేక జన్మల అంతిమంలో వస్తారు. వృద్ధ అనుభవీ రథంలోనే వస్తారు. ఎంతో బాగా అర్థం చేయించబడింది. అయినా ఇది ఎవరికి బుద్ధిలోకి రాదు. తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానం ప్రాయలోపమవుతుంది. నేను వచ్చి వినిపించినప్పుడే మీరు కూడా వినిపించగలరు. భవిష్యత్తులో సరిగ్గా దేవీ దేవతలు తయారవుతారని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. బాబా 2-3 ప్రకారాల సాక్షాత్కారాలను పొందారు. ఇలా అవుతారని, కిరీటధారిగా అవుతారని, పగడి ధరించువారిగా అవుతారని, 2-4 రాజ్య పదవుల సాక్షాత్కారాలను పొందారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. కానీ ఈ విషయాలను ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు. మంచి కర్మలు చేస్తే భవిష్యత్తులో మంచి జన్మ లభిస్తుందని మాత్రమే భావిస్తారు. ప్రస్తుతం మీరు భవిష్యత్తు కొరకే పురుషార్థం చేస్తున్నారు. నరు నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. మనం ఈ పదవి పొందుతామని మీకు తెలుసు. కర్మాతీత అవస్థను పొందేందుకు పురుషార్థం చేసేవారికి ఈ ఆనందం ఎక్కువగా ఉంటుంది. బాబా, మేము మమ్మా బాబాలను అనుసరించినప్పుడే సింహాసనంపై కూర్చోగలం కదా అని మీరంటారు. మనం ఎంత సర్వీస్ చేస్తున్నాము, ఎంత సంతోషంలో ఉంటున్నాము అని కూడా అర్థం చేసుకోవాలి. స్వయం సంతోషంలో ఉన్నప్పుడే ఇతరులను సంతోషంలోకి తీసుకురాగలరు. లోపల ఏదైనా చెడు ఉంటే మనస్సు తింటూ ఉంటుంది. బాబా, మాలో క్రోధం ఉంది, ఈ భూతం ఉందని కొందరు వచ్చి బాబాకు చెప్తూ ఉంటారు. ఇది కూడా చింతించే విషయమే కదా. భూతాలను ఉంచుకోరాదు. క్రోధం ఎందుకు చేయాలి? ప్రేమగా అర్థం చేయించాలి. బాబా ఎవరి పట్ల క్రోధం చేసుకోరు.
శివబాబా మహిమ ఉంది కదా. చాలామంది అసత్యపు మహిమ చేస్తారు. నేను ఏ కర్తవ్యాన్ని చేస్తాను? మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. మా రోగాన్ని నయం చేయమని డాక్టర్లను పిలుస్తారు. డాక్టర్ వచ్చి మందులు ఇచ్చి ఇంజెక్షన్ వేస్తాడు. అది అతని పని. అందులో గొప్పతనం ఏముంది? అలాంటి సేవ కొరకే వారు డాక్టర్ చదువుతారు. ఎక్కువ చదువుకుంటే ఎక్కువగా సంపాదిస్తారు. తండ్రి సంపాదించవలసిన అవసరమేమీ లేదు. వారి సంపాదన చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను అవినాశీ సర్జన్ అని కూడా పిలుస్తారు. ఇలా ఎక్కువ మహిమను చేస్తారు. పతిత పావనుడు అని సర్జన్ను అని అనరు. ఇది కేవలం మహిమ మాత్రమే. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎంత స్మృతి చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారని మీకు అర్థం చేయించటమే నా పాత్ర. ఇది రాజయోగ జ్ఞానం. ఎవరైతే భగవద్గీతను చదివి ఉంటారో వారికి అర్థం చేయించటం చాలా సహజం. మీరు పూజనీయ రాజాదిరాజులుగా అవుతారు. మళ్ళీ పూజారులుగా అవుతారు. మీరు శ్రమ చేయాలి. మీరు విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. ఇది ఎంతో గొప్ప పదవి. కలియుగ పర్వతాన్ని తొలగించేందుకు మీరందరూ సహయోగం చేస్తున్నారు. అంతేకాని నిషానికి పర్వతాలు మొదలైనవేవి లేవు. కొత్త ప్రపంచం వస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. కనుక తప్పకుండా రాజయోగంను నేర్చుకోవాలి. దీనిని తండ్రే వచ్చి నేర్పిస్తారు. సతో ప్రధానంగా అవ్వాలి. కల్పక్రితం తండ్రి వారుగా ఎవరు ఉండినారో వారికి అర్థం చేస్తే అవును, ఇది సరైన జ్ఞానమేనని వారు అంగీకరిస్తారు. తప్పకుండా తండ్రి మన్మనా భవ అని చెప్పారని భావిస్తారు. ఇది సంస్కృత పదం. నన్ను స్మృతి చేయమని హిందీలో చెప్తారు. మనం ఎంత ఉన్నతమైన ధర్మానికి చెందిన వారమో, శ్రేష్టమైన కర్మలు చేసిన వారమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అందుకే 16 కల సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు అని మహిమ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. మేమెంతవరకు సతోప్రధానంగా అయ్యాము, పవిత్రంగా అయ్యాము, ఎక్కడి వరకు నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేసే సేవ చేస్తున్నామని స్వయాన్ని పరిశీలించుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానం నిరహంకారులుగా అవ్వాలి. ఈ శరీరాన్ని సంభాళన చేసుకుంటూ శివబాబాను స్మృతి చేయాలి. ఆత్మిక సర్వీస్లో తండ్రికి సహయోగులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఆంతరికంలో ఏ భూతాలను ఉండనివ్వరాదు. ఎప్పుడూ ఎవరిపైన కోప్పడరాదు. అందరితో చాలా ప్రీతిగా నడుచుకోవాలి. తల్లి తండ్రిని ఫాలో చేస్తూ సింహాసనాధికారులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. స్వార్థం అనే శబ్దాన్ని అర్థం తెలుసుకుని సదా ఏకరస స్థితిలో స్థితమయ్యే సహజ పురుషార్థి భవ. ఈ రోజుల్లో పరస్పరంలో ఏదైతే ఆకర్షణ ఉందో అది స్నేహంతో కాదు, కానీ స్వార్థంతో ఉంది. స్వార్థం కారణంగా ఆకర్షణ ఉంది. ఆకర్షణ కారణంగా న్యారేగా అవ్వలేరు. అందువలన స్వార్థం అనే శబ్దం యొక్క అర్థంలో స్థితమవ్వండి. అనగా మొదట సొంత రథాన్ని స్వహా చేయండి. ఈ స్వార్థం పోతే న్యారేగా అవ్వనే అవుతారు. ఈ ఒక్క శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకోనందున సదా ఒకరి వారిగా ఏకరసంగా అయిపోతారు. ఇదే సహజ పురుషార్థం. స్లోగన్: ఫరిస్తా రూపంలో ఉండుట వలన ఏ విఘ్నం కూడా తన ప్రభావాన్ని చూపించలేదు. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత బ్రాహ్మణులైన మీకు అలంకారం. సదా శృంగారింపబడిన మూర్తి అనగా సదా పవిత్ర స్వరూపంలో స్థితమై ఉండి బేహద్ స్టేజ్పై హీరో పాత్రను అభినయించండి. సదా బ్రహ్మచారి అనగా సంకల్పంలో కూడా ఏ విధమైన అపవిత్రత కూడా వృత్తిని చంచలంగా చేయరాదు.
వృత్తి యొక్క చంచలత కూడా రిజిస్టర్ను మచ్చగలదిగా చేస్తుంది. అందువలన వృత్తిలో కూడా సదా బ్రహ్మచారిగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.